రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంలో తెలుగు రాష్ట్రాల్లో సంఘ్ ఆరంభం నుంచి నేటి వరకు సాగించిన ప్రయాణాన్ని ప్రతిబింబించే తెలుగు ప్రాంతాలలో ఆర్ఎస్ఎస్ అనే పుస్తకాన్ని చేతనా స్రవంతి నవయుగ భారతి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం భాగ్యశ్రీ ఫంక్షన్ హాల్లో ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు మాననీయ వడ్ల బాగయ్య మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంఘచాలక్ సుందర్ రెడ్డి, నవయుగ భారతి అధ్యక్షులు బాలేంద్ర, చేతనా స్రవంతి కార్యదర్శి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. నమో జనని భారతావని सकल सौख्य संधायिनी नमो जननी भारतावनी सकल सौख्य संधायिनी ఈ సందర్భంగా సంఘ ప్రారంభ దశలో సేవలందించిన జ్యేష్ఠ కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. సుదీర్ఘకాలం పనిచేస్తూ వచ్చినటువంటి కార్యకర్తల్ని వేదిక మీదకి పిలిచి గౌరవించుకోవాలని మన కార్యకర్తలు నిర్ణయం చేశారు. భాగ్యనగరంలో శాఖలను విస్తరింపజేయటంలో, యువతరం కార్యకర్తలను తయారు చేయటంలో వారి పాత్ర చాలా ప్రముఖమైనటువంటిది. వారు ప్రచారకుగా విరమించుకున్న తర్వాత కూడా 2-3 సంవత్సరాల పాటు సంఘ శిక్షా వర్గకి ముఖ్య శిక్షగా వ్యవహరించారు. ప్రాంత ఘోష ప్రముఖగా బాధ్యత వహించారు. ఆ తర్వాత తమ స్వగ్రామమైనటువంటి చిట్యాలకు వెళ్ళి అక్కడ మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. దాంతోపాటు గ్రామీణాభివృద్ధికి ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉందో అన్ని రకాల కార్యక్రమాలను కూడా వారు నిర్వహించారు. సంజీవని అనేటువంటి ఆ రథం ద్వారా వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. కొండూరు బాలకృష్ణయ్య గారు పాలమూరు జిల్లాకి చెందినటువంటి వారు. వనపర్తి దగ్గర ఖిల్లా ఘనపూర్ అని ఉంది, అక్కడ స్వయం సేవక్ అయ్యారు. మాననీయ వినాయకరావు లక్ష్మణరావు దేశ్ముఖ్ వారి యొక్క ప్రేరణతో వారు ప్రచారకుగా వచ్చారు. ఈ పుస్తకం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సంఘ వికాసము, సేవా కార్యక్రమాలు మరియు అనేక మంది కర్తవ్యనిష్ట గల కార్యకర్తల అనుభవాలు పాఠకులకు పరిచయం చేయడం ముఖ్య లక్ష్యమని పుస్తక రచయితలలో ఒకరైన శ్యాంప్రసాద్ తెలిపారు. దశాబ్దాలు కాదు, శతాబ్దాలు పట్టచ్చు. వ్యక్తి ప్రవర్తన నిర్దేశించాలి, సమాజ నిర్మాణం చేయాలని చెప్పంటే మనకి దేవుడు అంటే నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో 199 మంది ఈ దేశంలో దైవభక్తి పాపభీతి ఉన్నవాళ్ళు. అది ఉంది కాబట్టే ఇలాంటి దేశంలో ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం మనం. రెండోది సమాజం, సామాజిక కట్టుబాట్లు. నేను తప్పు చేస్తే ఇంట్లో పెద్దలు ఏమనుకుంటారో, నా బంధువులు ఏమనుకుంటారో, మా ఊరి వాళ్ళు ఏమనుకుంటారో, నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటారో అన్న బిడియం మన ప్రవర్తనని శాసిస్తుంది. కొంత ఈ విలువల్లో సడలింపు ఉన్నా కూడా ఇంకా ఇప్పటికి కూడా ఎవరేమనుకుంటారో అన్న భావం మనల్ని మంచి మార్గాన పెడుతుంది. కాబట్టి ఈ 2 విషయంలో మన దేశంలో పెద్దగా లోపాలు లేవు. కానీ మూడోది రాజ్యం. పట్టణీకరణ జరుగుతున్న సమాజంలో, ఆధునిక వ్యవస్థలో, పక్కింటి వాడెవరో తెలియకుండా పోతున్నటువంటి సమాజంలో మనకి సామాజిక కట్టుబాట్లు మాత్రమే మన ప్రవర్తనని శాసించడం కష్టం. కాలక్రమేణా సడలిపోతున్నాయి, సడలిపోతాయి.
మతం ప్రభావం ఇంకా ఉంది, కానీ ఎల్లకాలం ఇంత బలంగా కొనసాగదు. కాబట్టి రాజ్యం పాత్ర సమాజాన్ని నడపడంలో మరింత కీలకమవుతుంది. సంఘం రాష్ట్రీయ సంఘ స్వయం సేవకులను గుర్తుంచుకోవాలి. నాకు కూడా స్వయం సేవకులు ఎవరు లేరు. నేను శ్రీరామ శాఖ స్వయం సేవకులు అడిగారు సంగతి, కానీ ఈ పొరపాటుగా చెప్పకూడదు. అందుకని స్వయం సేవకుల యొక్క సంఘము రాష్ట్రీయ స్వయం సేవక సంఘము కాదు, గుర్తుంచుకోండి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘమేట మనం స్వయం సేవకులము, గుర్తుంచుకోవాలి. స్వయం సేవకులందరూ కూడా అవయముల యొక్క కలయిక శరీరము కాదు. శరీరం నిర్మాణం ఉంది, శరీరంలో అవయవాలు ఉంటాయి. హిందూ రాష్ట్రాంగభూత అంటది. ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క స్వయం సేవకులము. సంఘము సిద్ధాంతము, అధిష్టానము, కాన్సెప్ట్ అంటారు, కన్సెప్చువల్ థింకింగ్ అంటారు ఆంగ్లంలో. భారతదేశము ఒకే రాష్ట్రము, రాష్ట్రము సంస్కృత పదము. భారత జాతి ఒకే జాతి. భారతదేశము ప్రాచీనమైన రాష్ట్రము, ప్రాచీనమైన రాష్ట్రము. ఈ రాష్ట్ర జీవనానికి ఆధారము హిందుత్వము. హిందుత్వము సర్వ ప్రపంచాన్ని ప్రేమించేది.